మీరు ఎన్ని ఆఫీసుల మెట్లెక్కినా మీకు ఏ ఉద్యోగమో రాదుగా. మిమ్మల్ని ఎవ్వరూ పనిలో పెట్టుకోరు. ఈ కనిష్క కనీసం మీకొక ప్యూన్ జాబ్ కూడా రానివ్వదు. రాహుల్, రాజీవ్, శ్రీకర్, ఏమైందిరా? ఎందుకు ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు? అవునన్నా, కోల్పోయాం. మన ఆస్తిపాస్తులతో పాటు మేం ఉద్యోగం సంపాదించగలిగే సామర్థ్యం కూడా కోల్పోయాం. ఏంటి రాజీవ్ అలా అంటావేంటి? ఏమైంది? రోజంతా కష్టపడి ఎంత తిరిగినా మాకెవ్వరికి ఎక్కడ ఉద్యోగాలు దొరకలేదు నాన్న. కనిష్కే మన మీద పగతో ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తుంది. అన్నీ లాక్కున్నా కూడా మన మీద ఇంకా పగ చల్లారలేనట్టుంది. అవన్నీ నేను చూసుకుంటానులే. మేడం, ఏంటి సంగతి? మీరు చెప్పినట్లే రాహుల్ కుటుంబంలో ఎవ్వరికి ఉద్యోగాలు రాకుండా చేశాను మేడం. దట్స్ గ్రేట్. వాళ్ళంతా ఎంత చిన్న ఉద్యోగం చేయడానికైనా రెడీగా ఉన్నారు మేడం. కానీ మనం ఇచ్చిన వార్నింగ్ వల్ల ఎవరూ వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు మేడం. వాళ్ళంతా జాబులు రాక, ఏ పని చెయ్యాలో తెలియక, డబ్బులు ఎలా సంపాదించాలో అర్థం కాక బిక్కమొహాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు మేడం. నాకు కావాల్సింది కూడా అదే కదా. వాళ్ళంతా దిక్కుతోచని పక్షుల్లాగా గిలగిలా కొట్టుకుంటూ బ్రతుకంటేనే భయపడుతూ బ్రతకాలి. చెప్పవా? కథలు లేవు, కాకరకాయలు లేవు, పడుకో. నాకు నిద్ర రావడం లేదమ్మా, ప్లీజ్ ఏదైనా కథ చెప్పు. మనసు మెదడు కులాసాగా ఉంటే ఎన్ని కథలైనా పుట్టుకొస్తాయి. అసలే ఈ బ్రతుకు గురించి గుర్తు చేసుకుంటూ ఉంటేనే భవిష్యత్తు మీద భయం పుడుతోంది. ఇంక కథలెలా వస్తాయే? ఏంటో కథలు చెప్పమంటే ఏవో పిచ్చి పిచ్చి కబుర్లు చెప్తున్నావు. అభి పిన్ని, వచ్చేసావా? అమ్మని కథ చెప్పమంటే చెప్పట్లేదు, నువ్వైనా చెప్పొచ్చు కదా. కదే కదా, నేను చెప్తానులే. చెప్పు పిన్ని. ఇలారా. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన రాజ్యాన్ని, రాజ్యంలో ప్రజల్ని ఎంతో బాగా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి లోటు రానిచ్చేవాడు కాదు. రాజ్య ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు. ఆగాగు పిన్ని, ఆ రాజు ఎలా ఉంటాడు? ఆ రాజు చాలా అందంగా ఉంటాడు.
తన వాళ్ళని ఎంతో ప్రేమిస్తాడు. అడిగింది ఎప్పుడూ కాదనకుండా ఇచ్చేవాడు. ఓ అంటే ఆ రాజు కూడా బాబాయ్ లాంటి వాడనుకుంటాను. అవునమ్ము. సరే సరే, నువ్వు కథ చెప్పు పిన్ని. అంత సంతోషంగా ఉన్న ఆ రాజ్యంలోకి ఒక రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి ఆ రాజ్యం మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఆ రాజుని, ఆ రాజ్య ప్రజల్ని, మీకు ఈ రాజ్యంలో ఉండే హక్కు లేదు, ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు అని అందర్నీ అక్కడి నుంచి తరిమేసింది. దాంతో రాజు, తన ప్రజలు వీధి పాలయ్యారు. ఆ రాక్షసి అంత చెడ్డదా పిన్ని? అవునమ్మా. ఆ రాజు, రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేక ఆ రాక్షసొచ్చి అందరి మీద పగ తీర్చుకుంటోంది. ఆ రాజు ఏం చేశాడు పిన్ని? ఆ రాక్షసి మీద యుద్ధం చేశాడా? ఆ రాక్షసి మీద గెలిచాడా? తన ప్రజల్ని తను కాపాడుకున్నాడా? చివరికి ఏమైంది పిన్ని? రాజు ఒక్కసారిగా వీధిన పడేసరికి కొంచెం తడబడ్డాడు. రాజ్య ప్రజల దుస్థితి చూసి బాధపడ్డాడు. అందరి జీవితాలు ఏమైపోతాయోనని భయపడ్డాడు. అయ్యో, రాజే భయపడితే మరి తన ప్రజలు ఇంకా భయపడతారు కదా పిన్ని. ఆ భయం తాత్కాలికమే అమూల్య. ఆ రాజు కాస్త తడబడినా తన వాళ్లని ఎలా అయినా బయటకు తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలా అయినా తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలని ఎంతో కష్టపడుతున్నాడు. తన వాళ్ల కోసం ఎప్పుడూ ఆలోచించే ఆ రాజు తన వాళ్లకి ఎలాంటి కష్టం రాకూడదు అని అనుకునే ఆ రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయడు. ఖచ్చితంగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తాడు. తన మీద గెలిచి మళ్ళీ ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. తన రాజ్య ప్రజల పెదవుల మీద చిరునవ్వులు చూస్తాడు. కథ భలే ఉంది పిన్ని, నాకు చాలా బాగా నచ్చింది. కథ చెప్పాను కదా, ఇంక పడుకో. సరే పిన్ని. ఏమండి, బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని తెలుసు, కానీ అడక్క తప్పడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగం కోసం. ఉద్యోగం కోసమా? మీరా? అవును వేద. రాజు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు, కానీ వాడికి లోనొచ్చే పరిస్థితి లేదు. రాహుల్ జాబ్ చేయడానికి వాడికి ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇలా ఎవరికి వాళ్ళు చేతులెత్తేసి చేతకాని వాళ్ళలా కూర్చుంటే ఇల్లు గడవటం కష్టం కదా. అందుకే నేనే ఏదైనా జాబ్ చూసుకుందామని వెళ్తున్నాను. పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన వారు 10 మందికి ఆదేశాలిచ్చి పని చేయించుకున్నవారు. ఇప్పుడు మీరు మరొకరి దగ్గర ఉద్యోగం ఎలా చేస్తారండి? చేయగలమా లేవా అని ఆలోచించుకునే పరిస్థితిలో మనం లేం వేద.